నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సీనియర్ ఎన్టీఆర్ గారి చేతనే మహానాయకుడు అనిపించుకున్న నేత, 6 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా, రాజకీయంగా చాలా ఉన్నత స్థాయిలో చూసిన నేత ఈ రోజు మాదిగల మహాశక్తి సభతోని అనేక ప్రశ్నలు అయితే వేస్తున్నారు. ఆయన అట్లనే చూసుకున్నట్టయితే మాదిగల ఓటు మాదిగలకి అన్న ఒక ఏదైతే ఉందో దాంతోనైతే ముందుకెళ్తున్న నాయకుడు మన మోత్కుపల్లి నరసింహన్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి అనేక ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, మన మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అంటే వారి నోటి నుంచి సమాధానం వస్తే ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే మా తల్లి, నేను బాగున్నాను సార్. ఏంటంటే మీరు మీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటికీ మేము పుట్టి కూడా ఉండం. అసలు చాలా అసలు ఎట్లా అంటే మీ గురించి నేను తెలుసుకుని మొన్న నుంచి ఒక 4 సంవత్సరాల ముందు నుంచి నేను ఎప్పుడైతే నా కెరీర్ స్టార్ట్ చేసానో అప్పటి నుంచి నేను తెలుసుకుంటున్నా మీ గురించి. చాలామంది చాలా గట్టిగా చెప్పిండ్రు మీ గురించి. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారితో శబాష్ అనిపించుకొని హత్తుకున్న ఏకైక వ్యక్తి అని చెప్తే అది మీరే. అంటే రాజకీయ పరంగా మాట్లాడితే అది మీరే అని చెప్పేసి చాలామంది మాట్లాడినారు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఆ టైంలో అంటే అంత ఆషమాషి విషయం అయితే కాదు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉండి కూడా మీరు కాంగ్రెస్లో అంటే డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతారు. అంటే ఇదంతా ఎట్లా చూడాలి మేము? అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు అరే కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా. మొన్న ఒక సభలో మీరు చూసుకున్నట్టయితే అందశ్రీ గారి సభలో చూసుకున్నట్టయితే కూడా మీరు ఎన్ని రోజులు కూర్చోండి మేము మిమ్మల్ని కాపాడుకుంటామన్న మనిషి ఈరోజు మా హక్కులు అన్నట్టు, మాదిగల ఓటు మాదిగలకే అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. దీన్ని అసలు మేము ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు మాట్లాడటం అంటే మాట్లాడే ప్రతి మాటకు మనము ఒకసారి ఆలోచన చేస్తే ఏదో ఒక ఆలోచనతోనే మనం మాట్లాడతాం. రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా మనకు వ్యతిరేకి కాదు. ఏమండి, రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా సమస్యలు పరిష్కారం కావు. ఒకవేళ పరిష్కారం చేయగలిగితే ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఇవాళ 70 సంవత్సరాలు వచ్చినాయి. మరి ఇంటర్నల్గానన్నా నేను ప్రశ్నించాలి, ఎక్స్టర్నల్గానన్నా నేను ప్రశ్నించాలి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు. మరి ఏది మాట్లాడకుండా ఉండటం అంటే అది సాధ్యం కాదు కదా. ఇంటర్నల్ అంటే మనకు టైం ఇచ్చి మనం మాట్లాడమంటే మాట్లాడగలుగుతాం, బయట మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే విషయము లోపల మాట్లాడడానికి మనకు అనుమతి దొరకనప్పుడు బయట మాట్లాడాలి. నేను సీనియర్ లీడర్ని కదా, ఉత్తగా ఉండలేదు. మామూలు కాదు సీనియర్ అంటే. అసలు 70 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఇక్కడ ఉన్నారు. 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే ఉన్నా. మొత్తం ఇది మీ రాజకీయ జీవితం ఒక 40 సంవత్సరాలు ఉందా? 45 ఇయర్స్ ఉంటుంది. 45 ఇయర్స్ మొత్తం కలిపి. అంటే మీరు విద్యార్థి దశ నుంచే మీరు రాజకీయాలకు రావాలనుకున్నారా, లేకపోతే ఎట్లా అసలు మీరు ఎట్లా స్టార్ట్ అయింది సార్? విద్యార్థి దశలోనే నేను విద్యార్థి నాయకుడిని. నేను అప్పుడు యూనియన్ ఎలక్షన్స్ కూడా ఉన్నవి. జార్జ్ రెడ్డి చనిపోయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ వచ్చింది, ఏది విద్యార్థులది, స్టూడెంట్ యూనియన్. దాంట్లో ఇప్పుడు అంబేద్కర్ కాలేజ్ ఉంది కదా, అంబేద్కర్ కాలేజీకి నేను ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కాలేజ్. అయితే అప్పుడు ఆనాడు కేవలం నాకున్న నిజాయితీ, నాకున్నటువంటి పనితనాన్ని చూసే స్టూడెంట్స్ అంతా ఓట్లేసి నన్ను బంపర్ మెజార్టీతో గెలిపించారు. అప్పుడు పీడిఎస్ ఉన్నది, ఆర్ఎస్ ఉన్నది, ఎస్ఎఫ్ఐ ఉన్నది, ఏఎస్ఎఫ్ ఉన్నది, ఇది ఎన్ఎస్యుఐ ఉన్నది. అన్ని పార్టీలకు అన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈ బీజేపీ, ఏబీవీపీ ఉన్నది. ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా నేను బంపర్ మేయర్తో గెలిచాను. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అట్లా నేను అది అయిపోయిన తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్లో చేరాను. ఎంఏ పొలిటికల్ సైన్స్లో చేరిన తర్వాత అక్కడ కూడా మన ఎస్సీలకు ఎస్టీలకు ఎంఫిల్ రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడి అది సాధించింది కూడా నేనే. అప్పుడు జీరామ్ రెడ్డి వైస్ ఛాన్సలర్ ఉన్నాడు, పాపం చాలా మంచోడు, మా మాటలు గమనించాడు, మాకు రిజర్వేషన్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఈ అంబేద్కర్ యువజన సంఘం అనే పేరు మీదనే నేను స్టూడెంట్ రాజకీయాల నడిపించాను. నేను అన్ని విషయాల మీద స్టూడెంట్ సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా అటెండ్ అయ్యేది, మాట్లాడేది, వైస్ ఛాన్సలర్ దగ్గర కానీ బయట కానీ.
ఆ విధంగా ఉన్న టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఏది 82లో 82లో పార్టీ పెడితే నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతోని మాట్లాడాను. ఆయన దగ్గరికి మేము కొంతమంది స్టూడెంట్స్ కలిసి వెళ్ళి ఇట్లా ఆలేరు నియోజకవర్గం అది రిజర్వ్డ్ ఉంది, అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తా సార్, నేను నిన్న మొన్నదా కాలేజ్ ప్రెసిడెంట్ కూడా నేను చేశాను అనే మాట చెప్పేసరికి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు. ఎందుకంటే ఆయన వెతుకుతున్నటువంటి మనుషులు దొరికితే ఆనందపడతారు కదా. అంత ఈజీగా మీకు యాక్సెస్ దొరికిందా? అంతే, ఆయన అందరినీ కలిశాడు పాపం. అంటే ఇప్పుడున్న నాయకులు అంటే కలవాలి, వీళ్ళ నాయకుడు అని ఎవడు అంటారమ్మా, వీళ్ళ నాయకుడు అని ఎవడు, ఇప్పుడు నాయకుడు ఎవడు లేడు, ఎవడు నాయకుడు కాదు. నాయకుడు అంటే ఏంటి? ప్రజల కోసం త్యాగాలు చేసినోడు నాయకుడు, వ్యక్తిగత లాభాల కోసం పనిచేసేటోడు ఇట్లా లీడర్ అవుతారు, వాళ్ళు ఇట్లా నాయకులు అవుతారు. అది చాలా బాధ చెప్పాలంటే, అది చాలా గలీజ్గా ఉంటుంది, అది. అందుకని ఆనాడు ఆ నాయకులు స్వచ్ఛందంగా సేవలో తరించాలని వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నాయకులకు ఎవరికి తరిస్తున్నారు? వాళ్ళ సొంత విషయాల కోసమే తరించుకుంటారు తప్ప ప్రజల కోసం ఎవడు బతికిన వాళ్ళు లేడు. అంటే డబ్బు సంపాదన కోసమే రాజకీయ నాయకులు. అది అంతే కదా, దాని అర్థం అయితే అంతే కదా. నేనేమి డబ్బుల గురించి, నేనే కాదు, నా తరం ఆనాడున్న వ్యక్తులు, నేనైతే పర్టికులర్గా చందా కూడా అడగకుండా గెలిచినోడు నేను. చందా కూడా, ఇది ఈ మాటలు నేను ఇప్పుడు చెప్తలేను, ఆనాటి నుంచి చెప్తున్నా. చందా కూడా నేను అడగకుండా ఎమ్మెల్యేగా గెలిచాను. నేను ఇండిపెండెంట్ గెలిచినప్పుడు కూడా నాకు ఒక 10 లక్షలు కూడా ఖర్చు కాలే నాకు. మీరు అప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే ఇంటికి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంత అని పంచుతాను, మీరు ఆ టైంలో ఏమన్నా పంచిందా? లేదమ్మా, లేదు బిడ్డ. ఎవరైనా నరసింహులు గారు అంటే మా సొంత అన్న తమ్ముడు ఏ కులమైనా అనేటువంటి దృక్పథంతోనే నాకు ఓట్లేసారు, గెలిపించారు. మొత్తం 6 సార్లు కలిసి నాకు 10 లక్షల ఖర్చు అయింటుంది, అంతకంటే ఏం లేదు. ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు నాకు 50,000 ఖర్చు వచ్చింది. 50,000 కూడా కాదు, బట్ 50,000 అనుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే 50 కోట్లు కావాలి. 50 కోట్లు 150 కోట్లు అని ఒక్కొక్కసారి మరి ఎడికెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ? దొంగతనం చేయకపోతే ఎడికెళ్ళి వస్తాయి? ఇదంతా ఇక ఒక మాటలో చెప్పాలంటే పూర్తిగా ఎథిక్స్ లేని రాజకీయాలు ప్రస్తుతానికి నడుస్తున్నాయి. కాబట్టి తెలంగాణ వస్తే కొంత ఏదో మేలు జరుగుతుంది అనే ఒక రీజనల్ సెంటిమెంట్ డెవలప్ చేసుకున్నారే కానీ దానివల్ల ఒరిగింది ఏమో చెప్పండి? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒరిగింది ఏముంది? అంటే మన లీడర్షిప్ ఎవరి చేతుల్లో ఉంటుంది ఆ కులాలే బాగుపడతాయి అమ్మా. రెడ్ల చేతిలో ఉంది, వాళ్ళు ఆల్రెడీ స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చీఫ్ మినిస్టర్లు అంతా కూడా రెడ్లే ఉన్నారు కదా. అంటే ఇక వాళ్ళు పంచకాడ వాళ్ళు ఉన్న దగ్గర డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, వాళ్ళు తిన్నారు బతికినారు. ఆ తర్వాత కమ్మోళ్ళు వాళ్ళు తిన్నారు బతికినారు. మరి ఇప్పుడు ఎవరు మన చంద్రశేఖరరావు వాళ్ళు తిన్నారు బతికినారు. ఈ బీసీ వర్గాలకు కానీ ఎస్సీ వర్గాలకు ముఖ్యంగా మాదిగ కులం తెలంగాణ వచ్చినాక విపరీతంగా నష్టపోయింది. అంతకుముందు నాయకులన్నా ఈ రిజర్వేషన్ ఉన్నాయి కదా, అంబేద్కర్ సాధించి ఇచ్చిన రిజర్వేషన్, దాంట్లో కొంత సమానత్వం అన్న చూసేది, దాంట్లో ఎంతో కొంత అన్ని వర్గాలకు మేలయ్యే పద్ధతిలో చూసేది గత నాయకులు. ఎందుకంటే వాళ్ళకు వ్యక్తిగతంగా ఎవరికో ఇవ్వాలనే అభిప్రాయం వాళ్ళకు ఉండేది కాదు. అందరినీ చూద్దాం సామాజిక దృక్పథంతో చూడాలనే అభిప్రాయం కింద వాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి అందరికి ఎంతో కొంత న్యాయం జరిగింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు. ముఖ్యంగా దళితుల్లో కూడా అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని యాక్షన్లో చూపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత అట్లాంటి నాయకుడిని మీరు చూడలేదు? మళ్ళా కొద్దిగా రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు బాటలోనే నడిచాడు ఆయన. ఇక చంద్రబాబు నాయుడు అంటే ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి ద క్రెడిట్ గోస్ టు చంద్రబాబు ఆల్సో. బట్ విషయం ఏమిటంటే తెలుగుదేశం ఆ తర్వాత ఆనాడు రాజశేఖర రెడ్డి, ఈవెన్ విజయభాస్కర్ వాళ్ళు కొంచెం ఇంత అన్యాయం ఎప్పుడు జరగలే మాదిగలకు. ఇప్పుడు ఈయన చంద్రశేఖరరావు ఆయన కూడా మాదిగలను చిన్న చూపే చూశాడు ఆయన. ఇక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనైతే అసలు మాదిగలకు గుర్తింపే లేకుండా పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 3 సీట్లు వినమ్మా, 3 సీట్లు ఉంటే 3 పార్లమెంట్లు సీట్లలో ఒక్క సీటు కూడా మాదిగలకు ఇవ్వలేదు. ఎంత అవమానం తల్లి, మీరు చెప్పండి. 70 లక్షల మంది ఉన్నాం మేము. 70 లక్షల మంది ఉండి కూడా
ఒక్క సీటు సాధించలేని పరిస్థితి మాదిగల్లో ఉంది. ఇవ్వాలన్న తలంపు లేని ఎవరిని గుర్తించలేనటువంటి పరిస్థితి ఈ పాలకులకు ఉంది. వాళ్ళని గుర్తింపులోకే తీసుకోలేదు. అంటే మీకు అన్యాయం జరుగుతుందని మీరు గట్టిగా నమ్ముతుండ్రు. నమ్మటం ఏందమ్మా, మూడుకు మూడియలేదు, నేను అబద్ధం ఆడుతున్నా, ఇది రికార్డులో చూసుకో. ఉంటుంది అంటే ఎందుకు మరి అట్లా చేస్తున్నారు? అది కదా ఇప్పుడు నేను అడిగేది. ఇప్పుడు అట్లా ఎందుకు చేస్తున్నారు? 70 లక్షలు ఉన్న మాదిగలను అంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీదనన్నా ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఇంత అన్యాయం జరగలేదు. అర్థమైందా? కేంద్రమేమో పార్టీ అది ఢిల్లీలో ఉంటుంది తల్లి, వాళ్ళని మిస్గైడ్ చేసే వాళ్ళంతా రాష్ట్రంలో ఉంటారు. మిస్గైడ్ చేస్తున్నారు అంతే. మిస్గైడ్ చేసి ఒక ఇంట్లో 3 సీట్లు అంటే ఏం కావాలి మీరే చెప్పండి. ఒక ఇంట్లో వెంకటస్వామి ఇంట్లో ఒక ఇంట్లో 3 సీట్ల, ఒకటి ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, అంటే గవర్నమెంటే వాళ్ళ ఇంట్లో ఉంది కదా. ఇది ఎంతవరకు న్యాయం? ఒకటి. మాలోళ్ళ దాంట్లో కూడా పేద మాలోళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి వీళ్ళ కుటుంబమే బతుకుతుంది, వెంకటస్వామి కుటుంబం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది న్యాయమేనా? మాల సోదరులు కూడా నేను అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా, వాళ్ళకైనా ఒక పేద మాలోనికి ఇచ్చినటువంటి సాంప్రదాయం లేదు. వాళ్ళ ఇంట్లో 3, మన బట్టి విక్రమార్క ఇంట్లో 2, ఆయన ఎమ్మెల్యే, ఒక ఆయన ఎంపీ. ఇక 3, 5కు 5 వాళ్ళ ఇళ్ళకే పోయినాక మిగతా మాదిగ క్యాస్ట్ అయితే పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. గుర్తింపు లేని పరిస్థితి వచ్చింది. మా జనాభా ఏంది, మేమేంది, మమ్మల్ని గుర్తించకపోవటం ఏంది? మేము ఓట్లేస్తే గెలుస్తున్నారు కదా. ఫస్ట్ ఓటర్గా క్యూలో నిలబడి ఓటేసేది మాదిగోడు కాంగ్రెస్ పార్టీకి. కానీ పంచకాడ మాత్రం, వడ్డించకాడ మాత్రం చివరి దశలో ఉన్నాడు. చివరికంటే 0 లెవెల్లో ఉన్నాడు. కాబట్టి దీన్ని ఏ విధంగానైనా సెట్ చేయాలనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అంటే మీరు ఒక స్లోగన్ చెప్పారు, మాదిగా ఓటు మాదిగలకే అన్నారు. నిజంగా ఓన్లీ మాదిగలు మాత్రం ఓటేస్తే ఒక నాయకుడు గెలుస్తారా? అంటే మిగతా వాళ్ళు వేస్తే గెలవరా? మిగతా వాళ్ళు వేయొద్దని అంటలేను కదా. మాదిగల ఓటు ఫస్ట్ నువ్వు మాదిగోడు అనేటోడు మాదిగా ఓటు వేసుకునేది నేర్చుకోవాలి ఫస్ట్. ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా కలిసి వస్తారు కదా. ఫస్ట్ ఇప్పుడు నీకు మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆంధ్రలో. పవన్ కళ్యాణ్ కాపులు, వాళ్ళు కాపులంతా ఏకమైతే ఆటోమేటిక్గా ఆయన ఇలా డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు. అంటే అది మీలోనే ఐక్యత లేనట్టే కదా. ఇప్పుడు లేదు కదా. మరి ఇప్పుడు ఫస్ట్ మీరు నాయకులు అనే ముందు ఫస్ట్ మీలో ఒక ఐక్యతని మీరు సృష్టించుకోవాలి కదా. నువ్వు ఒకటి అర్థం చేసుకో బిడ్డ, నేను కూడా ఏమంటున్నా, మా దాంట్లో అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని, అర్థమైందా, ఆ రకమైనటువంటి చర్యలకు పాల్గొంటున్నారు. మావాడు లోక్సభలో లేడు, రాజ్యసభలో లేడు, కౌన్సిల్లో లేడు, ఎమ్మెల్యేలు కూడా అంతంత మాత్రమే. కాబట్టి ఇవాళ ఇది సరి అయింది కాదు. ఖచ్చితంగా మాదిగలకు పెద్దపీట వేయాల్సిందే. మా జనాభా ప్రాతిపదిక మీద మేము రాజ్యాంగపరమైనటువంటి హక్కు సాధించుకోవాల్సిందే. రాజ్యంలో భాగస్వామ్యం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం మా కులానికి ఉండాల్సిందే. ఉండకపోతే అది న్యాయం కాదు కదా. ఇప్పుడు మాదిగలు లేకుండా ఏ పార్టీ, అది ఇప్పుడు మేము కనుక ఇప్పుడు నేను ఏకం చేయాలనే ప్రయత్నంలో ఉన్నా, అందరు ముందుకు వస్తున్నారు. నా జాతి మొత్తం ఇప్పుడు గమనించినారు. ఇప్పుడు అందరు ముందుకు వస్తున్నారు. 70 లక్షల మంది మేమంతా ఒకటైతే ఏ పార్టీనైనా గెలిపించేది మేమే, ఓడిచ్చేది మేమే, రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని పొందేది కూడా మేమే. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే సార్, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇక పక్కకి వెళ్ళిపోయి మరి బట్టి విక్రమార్క గారికి కూర్చోమని అంటే మీకు ఓకేనా? దేనికి కూర్చోమంటే ముఖ్యమంత్రి చైర్లో బట్టి ఆయన నాట్ ఎట్ ఆల్. ఇంకా అసలు మాదిగలు, ఆయన ఒక మాట, లీడర్ అనేవాడు, అంబేద్కర్ అనేవాడు ఈ దేశంలో రాజ్యాంగపరంగా హక్కులు కల్పించి అందరికీ సమన్యాయం జరగాలని కోరుకున్నటువంటి వ్యక్తి. లీడర్ అనేవాడు అందరు మేలు కోరాలి. ఇప్పుడు ఆ స్థాయికి ఎదిగితే ఆ స్థాయి వరకే, తన వరకే పరిమితం. ఈ మాలలో కూడా కాదు. బట్టి విక్రమార్క తన కోరకే బతుకుతున్నాడు ఆయన. అది న్యాయం కాదు కదా. రెండోది, మాదిగలకు అన్యాయం జరిగింది. నాలాంటి సీనియర్ ఆయనతో కూడా కలిసి పనిచేసాం మేమంతా. ఒక్కసారి అయినా నరసింహలన్నా అసలు ఏంది, మనం ఏం చేద్దాం, ఈ అన్యాయాన్ని కూడా పూడ్చడానికి ఏం చేద్దామనే మాట ఒక్కరోజన్నా ఫోన్ చేసి మాట్లాడాలా వద్దా? ఇంతవరకు ఒక కాల్ రాలే. ఎప్పుడు కూడా ఒక దళితుడిగా మానవత్వం ఉండాలి కదా. నువ్వు పుక్కడు కూర్చున్నవాడా? ఆఫ్టర్ ఆల్ నువ్వు రిజర్వేషన్ సీట్ అంటే దళితులందరి పేరు మీద అక్కడ కూర్చున్నావు కదా. మరి దళితుల క్షేమాలను కూడా కనుక్కోవాల్సిన బాధ్యత ఆయనకు లేదా? పాదయాత్ర చేసిండ్రు కదా ఆయన పాదయాత్రకి ఎవరు స్పందిస్తారమ్మా? ఎవరు స్పందించరు. ఆయనకి కాంగ్రెస్ పార్టీగా చంద్రశేఖరరావు ఫెయిల్ అయినాడు.
కాంగ్రెస్ పార్టీగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఇలా కొంత క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి. కారణం ఏంటంటే ఆయన వచ్చిన తర్వాతనే అందరినీ ఏకంగా చేయగలిగాడు. ఆ పార్టీకి కొంత మేలు చేశాడు ఆయన, దాంట్లో మనం కాదనలేదు. అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద అసంతృప్తిగా ఉన్నారు కదా మస్తు మంది. అంటారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ నాయకులు రకరకాల ఆలోచనలు ఉంటారు. ఇప్పుడు ఇంతకు నువ్వు అంటివి కదా ఏది ముఖ్యమంత్రి కాకూడదా అని, మరి అట్లా కోరికలు ఉన్న వాళ్ళంతా ఉంటారు కదా. ఈయన వలసొచ్చిన నాయకుడు కదా సార్. వలసొచ్చిన నాయకుడైనా ఏ నాయకుడైనా ఆ పార్టీని నిలబెట్టినటువంటి అభిప్రాయమే కదా ఎవరికైనా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఆ పార్టీ. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సీనియర్ నాయకులు అట్లానే కోర్ కాంగ్రెస్ నుంచి ఎప్పటి నుంచో నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని కాదని మేము మొత్తం కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్నాం, మమ్మల్ని కాదని చెప్పేసి వేరే వాళ్ళకి పట్టం కట్టిండ్రు. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లే అని వేరే పార్టీలకు కూడా వేయండ్రు. మీరు చూసుకున్నట్టయితే రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే పోలేదా మీ కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు ఎవరు రేవంత్ ఎవరు జీవన్ రెడ్డి అంటే అది ఒక ప్రత్యేక పరిస్థితులలో వెళ్ళినట్టుండే ఆయన. అక్కడ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవటం వల్ల ఆయన పెద్దరికమనుకో ఆయన పార్టీలో ఆయన మాటకు ఉండాల్సిన పరిస్థితిలో లేకపోవటం వల్ల కొంత పక్కజైనట్టున్నాడు. మీరు కూడా అట్లాంటి డెసిషన్స్ ఏమైనా తీసుకునే అవకాశం? నేనైతే ఇప్పుడైతే నాకు లేదు తల్లి, నా జాతిని ఏకం చేసే పరిస్థితుల్లోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ సరి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. 70 లక్షల మందిని వన్ సైడెడ్గా వేయగలిగి గెలిపించగలిగిన శక్తి ఉన్నోడు మోత్కుపల్లి నరసింహులు. అంతకు ముందు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినోడు నేను. ఆ తర్వాత నా స్లోగన్ అనుసరించినటువంటి పేద జాతి, ముఖ్యంగా మా మాదిగలంతా వన్ సైడెడ్గా ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాం మేము. కాబట్టి మాకు అడిగే అధికారం ఉంది. రేపు మీరు మా డిమాండ్స్ ఏవైతే ఇప్పుడు ఆ కరపత్రంలో ఉన్నాయో ఆ కరపత్రంలో ఉన్న డిమాండ్స్ అన్నీ సాల్వ్ చేస్తే ఖచ్చితంగా ఒక పేదవాడు మా వర్గీకరణ కోసము ప్రాణత్యాగం చేసినటువంటి బిడ్డలు ఒక 5గురు ఉన్నారు. వాళ్ళకు మనిషికి ₹1 కోటి ఇవ్వమని అడిగా నేను. ఒక 10 ఎకరాల భూమి మాకు కావాలని అడిగా నేను, మాదిగా భవన్ కట్టుకుంటామనేటువంటిది. అదే రకంగా ఈ యొక్క ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమంలో ఎంఆర్పిఎస్ వాళ్ళకి ఎంతమంది మీద అయితే కేసులు ఉన్నాయో అవన్నిటి కూడా రద్దు చేయమని కోరా నేను. తప్పానమ్మా? ఇవి ఏమన్నా చేయలేని పనులా? సో దీనివల్ల మీకు ఎక్కడ కొంత చెడింది మీరు అడగడం వల్ల. జాతి కోసం టికెట్లు ఇవ్వకుండా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చట్టసభలలో మా కులానికి లేకుండా చేయటం తీవ్రంగా నేను ఖండిస్తున్నా. అట్ ద సేమ్ టైం ఈ సామాజిక పరిస్థితులలో కూడా మా కులానికి కొన్ని అన్యాయాలు జరిగినాయి, అవన్నీ డిమాండ్స్ రూపంలో పెట్టాను. అవన్నీ కూడా 9 డిమాండ్స్ కూడా సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేయలేని కావు అవి. టికెట్లు అంటే ఎన్నికలప్పుడు ఇవ్వాల్సినవి కదా. మొన్న తప్పు చేశారు మీరు, అవును మేము తప్పు చేశాము, నెక్స్ట్ టైం మేము ఇస్తామనే అభిప్రాయానికి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేయకపోతే ఏ పార్టీ మమ్మల్ని ఓన్ చేసుకుంటుందో, ఏ పార్టీ మమ్మల్ని ఓన్ చేసుకొని మాదిగలకు సంపూర్ణంగా మేము నిలబడతాం వాళ్ళ పక్షాన అంటారో వాళ్ళకు సపోర్ట్ చేస్తారు మా జాతి. పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. మమ్మల్ని ఓన్ చేసుకున్నటువంటి పార్టీ ఏదున్నా మేము సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ అనేది కాదు, కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ ఎవరైనా కావచ్చు, బీజేపీ అయినా ఎవరైనా. ఇప్పుడు కవిత పెట్టిన పార్టీ అయినా లేకపోతే తీర్మానం పెట్టిన పార్టీ అయినా లే ఇప్పుడు స్థాయి కలిగి ఉండాలి కదా. ఎవరంటే వాళ్ళకే చెయ్యం కదా. ఇప్పుడున్న పార్టీలు ఏదైతే మేజర్ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల నుంచి వస్తే మేము చర్చించి వాళ్ళు చేయగలుగుతారా లేదా ఆలోచించే చేస్తాం. అయితే అందరికీ కూడా మేము ఎవరికైనా మమ్మల్ని గౌరవించే నాయకత్వానికి సపోర్ట్ చేస్తాం అనేది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా ఈ 2 పార్టీలకు చెందిన వాళ్ళు ఇప్పుడు చూసుకున్నట్టయితే బీజేపీ నుంచో లేకపోతే బీఆర్ఎస్ నుంచో మీకు కాల్ వచ్చింది అనుకోండి, రండి చర్చించుకుందాం, కూర్చుందాం, నెక్స్ట్ ఎందుకంటే ఇంకొక 2 సంవత్సరాలన్నా 2.5 సంవత్సరాలు ఆల్రెడీ 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, మాట్లాడితే మీరు అందరినీ మరి ఏకం చేసేసి మరి ఆ పార్టీలో చేరుతారా లేకపోతే ఎట్లా అంటారు? చేరడం సంగతి పక్కన పెట్టి కానీ 100% వాళ్ళు మమ్మల్ని ఒప్పియాలి కదా, మేము ఒప్పుకోవాలి, వాళ్ళు ఒప్పియాలి. ఆ రకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు చూసిండ్రు, బీఆర్ఎస్ పాలన చూసిండ్రు, ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలంలో మీరు రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నారు. ఇంత వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ తెలంగాణలో వస్తుందని మీరు నమ్ముతున్నారా? రాదు. ఎక్కడ తప్పు జరిగిందంటారు? ఇక ఒకటని కాదు, అట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ చిన్న డిమాండ్స్ అమ్మా, అవి చూస్తే నవ్వుతారు. అవి డిమాండ్స్ కూడా కావు, రోజువారీగా చేయాల్సిన పనులు.
ఆ పనులలో మా కులానికి సంబంధించిన కొన్ని పనులను చేయడానికి కనీసం మాదిగల మీటింగ్ పెట్టమని చెప్పేసి నేను అందశ్రీ మీటింగ్లో కూడా చెప్పాను. మీరు ఒకసారి చూడండి. అందశ్రీ మీటింగ్లో కూడా ఇవన్నీ చెప్పాను, డిమాండ్స్ కూడా. మాదిగల మీటింగ్ పెట్టి ఇవి సాల్వ్ చేయమంటే నిజంగా సాల్వ్ చేస్తే నేను ఈ ఆర్గనైజేషన్ పెట్టేవాడిని కాదు. నాకేం అవసరం, నాకు అవసరం లేదు. కానీ పూర్తిగా నా కులాన్ని పక్కకు నెట్టేసి రాజ్యాధికారాన్ని మేము మాత్రమే నడుపుకుంటామని అనుకుంటే అది మంచిది కాదు. మేము మాత్రమే ఢిల్లీ నుంచి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటాం, ఒక్కొక్క ఇంట్లో 3 టికెట్లు 4 టికెట్లు మేము తెచ్చుకుంటామంటే కూడా అది న్యాయం కాదు. ఖచ్చితంగా దాని మీద మేము పోరాటం చేస్తాం. ఒక్కసారి ఇది పక్కకు పెడితే సార్, అసలు మీకు తెలంగాణ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? తెలంగాణ అంటే నాకు ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఆ తెలంగాణను డెవలప్ చేసే స్థాయిలో లీడర్లు లేరు. నేను మొదటి నుంచి చెప్పా, వినమ్మా, సామాజిక తెలంగాణ కావాలి. సామాజిక తెలంగాణ ఎప్పుడున్నట్టు పాతకాలంలో కాంగ్రెస్ పరిపాలించారు, మాట ఫ్యూడల్సే పరిపాలించారు. ఇప్పుడు కాబట్టి కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా వీళ్ళు ఏమైనా సమాజం గురించి ఏం ఆలోచించారు మీరు చెప్పండి? అన్ని నష్టమే. అసలు ఎవడనో బీసీ వాడో ఎస్సీ వాడో ఎస్టీ వాడో సచ్చిన కులాల నుంచి ఎవడన్నా అయితే అది కొంత మేలు జరుగుతుంది, పవర్ డిస్ట్రిబ్యూషన్. ఇక ఆకలి కానోనికి మనం ఆకలి గురించి చెప్పినట్టే ఉంటుంది ఇది. కాబట్టి సమస్య ఏంటంటే తెలంగాణ విషయంలో మాకు పేదవర్గం ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఎవరికి ఏం మేలు జరగలేదు. అది పెత్తందారులకే మేలు జరిగింది, టికెట్లు వాళ్ళకే వచ్చినాయి, వాళ్ళే సంతోషం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కన్నా రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు ఆ రిజర్వేషన్లు కూడా లేవు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మరి నష్టం జరిగింది అంటున్నా కదా బిడ్డ, నేను నష్టం జరిగింది, బాగా నష్టం. బీసీలు చట్టసభలలో అడుగుపెట్టుడు అంటే ఎట్లా అంటే ఒక పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. చేయాలి, పోరాటం చేయకపోతే వీళ్ళు వినరు. ఇప్పుడు నీకో విషయం చెప్పనా, చూడమ్మా, 80% మొత్తం వీకర్ సెక్షన్ కలిపి ఉన్నటువంటి ప్రజల మీద అసలు ప్రజలే లేనటువంటి, అది వాళ్ళ కులమే లేనటువంటి వ్యక్తుల్లో కూడా మరి పెద్ద పెద్ద స్థాయిలలో కూర్చుంటున్నారు. ఇప్పుడు ఆ రెడ్లు 43 మంది ఉన్నారు. ఎట్లా సాధ్యం ఇది? ఎంతవరకు సాధ్యం? న్యాయమా ఇది? బీసీలు అది మళ్ళా అది కాదమ్మా, దాన్ని మారాలి కదా. అందుకే ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది. మరి రెడ్ల పరిపాలనకు వ్యతిరేకంగానే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చాడు. ఇవాళ కూడా మార్చాలి కదా. నేను అందుకే అంటున్నా, మెచ్యూరిటీ లేనటువంటి లీడర్లు ఇప్పుడు ఏ రకంగా 43 మంది కాగలుగుతారు? ఇది గాలితోనే కదా, మీ సొంత శక్తి అయితే లేదు. ఇలా గాలి ఉంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి 43 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. న్యాయం కాదు కదా. అదే ఒక ఎస్సీ బీసీలలో ఒక ముదిరాజు, ఒక గౌడు, ఎన్ని కులాలు, దగ్గర 90 కులాలు ఉన్నాయి. మరి వాళ్ళందరికీ కూడా పొందలేని వాళ్ళకి మనం అవకాశాలు ఇస్తే ఎంత బాగుండేది. ఎమ్మెల్యేగిరి వాళ్ళు గొప్పోళ్ళు, అది ఒక ఎన్టీ రామారావు చేయగలిగాడు. ఇప్పుడు మంత్రులలో కూడా ఉన్నారు కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు అది నామినల్గా ఏదో ఫేస్ చూపించుకోవడానికి కాదు తల్లి. పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ని రంగాల్లో ఉండాలి, ముఖ్యంగా ఎమ్మెల్యేలలో ఉండాలి. ఎమ్మెల్యేలలో ఎంతమంది ఉన్నారు చూడండి మీరు, ఏ కులంలో ఎంతమంది చూడండి ఒకసారి. ఉన్నదే 119. 119 మందిలో 7 అయితే ముస్లిమ్స్ ఉంటారా? ఇక మిగతా వాటిలలో వీళ్ళకు వాళ్ళే 43 మంది రెడ్లు ఉన్నారంటే ఇక మిగతాళ్ళకి ఎవరికి ఏమి ఇచ్చినట్టు? ఎందుకు వీళ్ళు ఎమ్మెల్యేలుగా మరి కావాలని ఆరాటపడుతూ వస్తున్నారు, కోట్లు ఖర్చు పెట్టి వస్తున్నారు? దేనికోసం వస్తున్నారు? జనానికి ఏదైనా మేలు చేస్తే అందుకట్రా కాదంటారా? ఎక్కడ మేలు చేస్తున్నారు వాళ్ళు? దోపిడీ కోసం. అది సులువైన మార్గం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా సాధించవచ్చు అనే దాంట్లో వస్తున్నారు ఫ్యూడల్స్. అంతే తప్ప సర్వీస్ చేయాలంటే ఎవడు చేస్తాడు? చీపురుగట్ట బట్టి బజార్ ఉడుస్తారా చెప్పండి? అట్లాంటి లేడు. మహాత్మా గాంధీ చీపురుగట్ట బట్టి ఊడ్చినట్టుగా మనం చదువుకున్నాం, మాట చెప్తుండే. కాబట్టి మహిళా రిజర్వేషన్లు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అది మహిళా రిజర్వేషన్ల గురించి మొట్టమొదట భారతదేశంలో అసలు రిజైన్ చేసినోడు, ఏది లా మినిస్టర్గా రిజైన్ చేసినోడు అంబేద్కర్ గారు. ఎవరికైనా తెలుసు? ఆ మహిళలకు కూడా తెలియదు. వాస్తవంగా మహిళల కోసం మొట్టమొదట రిజైన్ చేసినోడు, ఫైట్ చేసినోడు, యాజ్ ఏ లా మినిస్టర్గా రిజైన్ చేసిన అంబేద్కర్. త్యాగాలు లేవని చెప్పడానికి త్యాగాలని కాకుంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఆర్టీసీ సమ్మది చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి ప్రాణాలు పోయేంత వరకు అది జరగలేదు. అసలు పేదోడి ప్రాణానికి విలువెక్కడుంది తల్లి? అంటే ఒక వ్యక్తి ప్రాణం ఎప్పుడైనా తెలంగాణ రావాలంటే పెత్తందారుల కుర్చీ మీద కూర్చోవాలి, బడుగు బలైన వర్గాలు ప్రాణాలు పోగొట్టుకోవాలి. 1200 మంది బిడ్డలు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. ఏంది దానివల్ల తెలంగాణ వస్తే ఎవరికి లాభం అయింది అంటే ఏం చెప్తావు?
చెప్పు నాకు. అగ్రవర్ణాలే లాభపడ్డారు అంటారు. లాభపడ్డారు. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మళ్ళీ శంకర్ గౌడ్ చనిపోతే కానీ వీళ్ళు స్పందించలేదు. స్పందించలేదు. అంతే ఇది ఏంటన్నట్టు అంటే అప్పుడు మీరు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి, అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మీరు ఉన్నారు. అప్పటి రాజకీయాలకి ఇప్పుడు మీరు చూస్తున్న రాజకీయాలకి ఏంటి తేడా ఏంటంటే? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు లీడర్లే కాదంట నేను వీళ్ళను. త్యాగాలతో కూడిన ఇప్పుడు మనం మా దగ్గర కొంతమంది నాయకులు వాళ్ళ ప్రాణాలనిచ్చి చేసినారు. ఏమే ప్రాణాలను ఇచ్చి నాయకులు అయ్యారు. అట్లా గుర్తింపు పొందిన నాయకులు భూమి మీద భూమి ఉన్నంతకాలం, సూర్యచంద్రరాజు ఉన్నంతకాలం వాళ్ళ పేర్లు ఉంటాయి. విన్నరా? అటువంటి జీవితం ఉండాలి. కానీ ఎన్ని కోట్లు సంపాదించారు, ఎన్నెన్ని బంగ్లాలు కట్టారు, ఎవరెవరిని దోపిడీ చేశారు అనేటువంటి పద్ధతులలో ఉందే తప్ప రాజకీయం అయ్యో పలానా ఆయన వల్ల పలానా విషయం జరిగింది, మేలు జరిగింది అని ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు చెప్పలేరు. మొత్తానికి చూసుకున్నట్టయితే మీ మీద సీనియర్ ఎన్టీఆర్ గారి ప్రభావం అయితే చాలా వరకు ఉన్నది. అంటే ఆయన నా ఇంట్లో ఫోటోలు కూడా ఆయనే ఉంటాయి. మొత్తం అదే మొత్తం వస్తే మీ రూమ్లోకి వస్తే మొత్తం ఫస్ట్ ఫోటోలన్నీ అంటే ఇట్లా సార్. అంటే అంటే కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీ కాదు రాజకీయ నాయకుడిగా ఎదగడం. అంటే ఒత్తిళ్ళు చాలా ఉంటాయి. ఆ ఒత్తిళ్ళన్నీ తట్టుకొని మీరు ఎట్లా వచ్చింది అసలు? అదే కదా, ఇప్పుడు ఎదుగుతుంటే ఎదగనియరు కదా. మనం ఎదుగుతున్నామంటే మనం ఎదగనియరు, మనం తొక్కేస్తారు. స్పీకర్ సెక్షన్ ఎవరన్నా కానీ, ఎస్సీలే కాదు, ఈవెన్ బీసీలు అయినా సరే తొక్కేస్తారు. దాన్ని తట్టుకొని పైకి రావాలి అంటే 6 సార్లు గెలవాలంటే ఎంత ప్రజలతో మమేకమై అన్ని కులాలను కూడా ఏకం చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అంటే నేను ప్రజల మనిషిగా బతికాను, ప్రజల్లోనే తరించాను నా జీవితం. ఆ రకంగా ఉన్నా కాబట్టి నేను 6 సార్లు గెలవగలిగాను. ఎవడు నన్ను ఏం చేయలేకపోయారు. ఇప్పుడు నిన్న టికెట్ కూడా మళ్ళీ గెలిస్తే, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుస్తాడు, గెలిస్తే మంత్రి అవుతాడు. మంత్రి అయితే అడుగుతాడు ఏ విషయమైనా. ఇట్లాంటి వాళ్ళు అడిగే వాళ్ళు అవసరం లేదని కదా నాకు టికెట్ ఇవ్వలేదు. అంటే ఎక్కడ మీరు ప్రశ్నిస్తే మా దగ్గర నా సమాధానం చరిత్ర అది ఉంది కదా బిడ్డ, నా చరిత్రనే అది ఉంది. అట్లా అంటే మీరు మీ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేక ఈరోజు మీకు టికెట్ ఇవ్వాలి అంటారా? అట్లాని కాదు, ఇది పెత్తందారుల పెత్తనం. పెత్తందారులను వాళ్ళను క్వశ్చన్ చేస్తే వాళ్ళు భరించలేరు. ఊళ్ళల్లో మీరు పటేళ్ళని చూస్తారు కదా, మరి అట్లా. మీరు బయటకు వచ్చేసిందా ఇంకా కాంగ్రెస్లో? లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడేది కూడా కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం కావాలంటే మాదిగలందరి యొక్క శక్తి వాళ్ళు కాపాడుకోవాలని చెప్తున్నా నేను. మాదిగలను కాపాడుకోవాలి, మాదిగ శక్తిని కాపాడుకోవాలి. ఈ మహాశక్తి గుర్తించాలి వాళ్ళు. మా డిమాండ్స్ అన్ని సాల్వ్ చేయాలి. అది మా ఉద్దేశం. అంతేగాని మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో చూసుకున్నట్టయితే ప్రజలు మార్పు కోరుకొని, మాకు ఎవరైతే ఈ గడిల పాలన వద్దు మాకు అని చెప్పేసి కోరుకొని, బీఆర్ఎస్ వద్దు మాకు కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేసుకొని మరి తెచ్చుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి గ్రౌండ్ స్థాయిలో చూసుకున్నట్టయితే మాకు రేవంత్ రెడ్డి వద్దు, మళ్ళీ మా కేసీఆర్ వస్తే మంచిగా ఉండని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దీనికి మీ అభిప్రాయం ఏంటంటారు? మరి మిక్స్డ్ అభిప్రాయం ఉంటుంది. ఎట్లా గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత యాంటీ ఉంటుంది, దాన్ని మనం కాదనలేము. దాన్ని అధిగమించాలంటే నాయకులు మారాలి. ఒక రేవంత్ రెడ్డి ఒక్కటి చేస్తేనే కాదు కదా, మొత్తం ఎంటైర్ క్యాబినెట్ అంతా మంచిగా పనిచేయాలి, కమిట్మెంట్తో పనిచేయాలి. అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు? చాలా చెడ్డ పేరు తెస్తున్నారు ఏది గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డికి. దానివల్ల కూడా రేవంత్ రెడ్డి పరువు పోతుంది కదా. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళను అజమాయిజ్ చేసే స్థితిలో లేడనేది మనకు క్లియర్ కనపడుతూ ఉంది. అంటే ఇక్కడ ప్రజలలో మిక్స్డ్ టాక్ ఉందంటే ఓకే, కానీ మీ పార్టీలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇంత నమ్మకం పెట్టుకొని మీ వాళ్ళందరికీ ఓట్లు వేస్తే ఈరోజు మరి వీళ్ళ పరిస్థితి ఇట్లా అయిపోయింది కదా, ఇట్లా అంటారు మరి? దళితులం అంటే మనం అందరికీ నాయకులుగా బతకాలి. నేను అట్లే బతికాను. నా జీవితం అంతా ఫస్ట్ నేను కాలేజ్ లైఫ్లో కూడా ఒక మాల తమ్ముడు, మా బ్యాచ్మేట్ ఎంఏలో, వాడికి ఏదో చిన్న ప్రాబ్లం వస్తే నన్ను సస్పెండ్ చేశారు. అతను ఏదో చిన్న తప్పు చేస్తే సస్పెండ్ చేయడం కాదు, నేను జైల్లో ఉన్నా. ఒక మాల తమ్ముడు, మాకు అభిప్రాయం లేదే. అదేవిధంగా చుండూరులో మాలలను ఊచకోతకు వస్తే అసలు అసెంబ్లీలోనే ప్రకటించాను నేను. ఏమని 6 రోజులైతే సభను నడవనీయలే నేను. రెండోది ఏడ్చాను నేను. మూడోది కింద కూర్చున్నా నేను. 4వది ఆమర నిరాహార దీక్షనని ఆమె నిరాహార దీక్ష ప్రకటించాను హౌస్లో.
మాదిగోని నేను, వాళ్ళు మాలోళ్ళు సచ్చినోళ్ళు. ఇక్కడ కులం కాదు, ఇక్కడ కులం కాదు, ఇక్కడ సమస్య ఇంకోటి. మనం దళితులం, అన్టచబుల్స్ అని మనల్ని అవమానపరుస్తున్నటువంటి కులాల్లో పుట్టినోళ్ళం, మాకెంత ఇది ఉండాలి. ఒకవేళ మీరు పిలిచి మీకు ఏదైనా మీకు ఇది చేస్తాం నెక్స్ట్ దాంట్లో అంటే మీరు సైలెంట్ నా అయిపోతారా? జాతి నాకేం కావాలి బిడ్డ, నేను అన్నీ చేశాను, అన్ని చూసేసిండు మీరు. అన్ని చేసినా ఐ డోంట్ కేర్. క్వశ్చన్ ఏంటంటే నా దళితులకు సంబంధించినటువంటి డిమాండ్స్ సాల్వ్ చేయగలిగితేనే నేను ఏదైనా కాంప్రమైజ్ అయ్యేది, లేకపోతే నాకు అవసరం కూడా లేదు. లేకపోతే లేదు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కాళేశ్వరం గురించి చాలా నడుస్తుంది, ఈ నీళ్ళ గురించి. ఎక్కడంటే ఇప్పుడు తాగునీరు హైదరాబాద్ లాంటి పరిస్థితి అంటే ఇక్కడ కూడా ఇక్కడ లేవమ్మా, వాటర్ లేవు. మొన్న ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవాలి నేను, ఒక 100 మంది వస్తారు శనివారం ఇక్కడికి మాదిగోళ్ళు. ఒక మీటింగ్ జరుగుతుంది, ఈ నీళ్లు లేక క్యాన్సిల్ చేసా మీటింగ్. నీళ్లు లేక మరి గడిచిన అర్ధ 10 గంట సంవత్సరాల మరి వస్తున్నాయి. సమస్య లేదు కదా అది సార్? కదమ్మా, అర్ధ గంట ఇస్తున్నారు నీళ్లు, ఇది మున్సిపల్ సప్లై. అడిషనల్గా ఏదైనా ట్యాంకర్ బుక్ చేసుకుందామన్నా కూడా సాధ్యం కాలే ఆ రోజు, నాకు సాధ్యం కాలేదు. ఖర్చు కూడా చాలా ఎక్కువైపోయింది. ఇది సామాన్యులు ఎట్లా మరి చేస్తారు? కాదు మరి రాజ్యం పరిపాలన అంటే గట్లుంది, నీళ్లు లేని పరిపాలన. అంటే గతంలో ఈ ముందు 10 సంవత్సరాలు ఉండేనా మరి ఇదే సమస్య? అప్పుడు లేదు కదా ఇంత వాటర్ సమస్య ఉంది, కానీ మరీ ఎక్కువ ఉంది ఇప్పుడు ఎక్కువ ఉన్నది. ఏ గవర్నమెంట్లోనైనా ఎంతో కొంత ఎండాకాలం ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ ఉంది. ఈ రైతుల గురించి ఏమంటారు సార్? రైతులైతే ఎవడే హ్యాపీగా లేరు, ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన దళిత బంధు లేదు. ఏమండి, మంచికో చెడుకో దళిత బంధు అనేది టక వచ్చేది, సంతోషంగా ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడైతే దళిత బంధు అయితే లేదు, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, తర్వాత పెన్షన్ లేదు. ఏమో వాగ్దానాలు, చేయలేని వాగ్దానాలన్నీ చేశారు. మా దళిత బంధు పేరు మీద ఒక స్కీమ్ ఉండే, అది 10 లక్షలు, అది 12 లక్షలు చేస్తామన్నారు, అది లేదు. ఏది ఇచ్చారు వీళ్ళు? ఏది సగమే చేస్తున్నారు, వదిలేస్తున్నారు దాన్ని. పూర్తిగా చేసిన అంటే ఈ హామీలన్నీ ఇచ్చినప్పుడు బట్టి విక్రమార్క గారు కొన్ని మాటలు మాట్లాడారు, ఖచ్చితంగా మేము చేస్తాం. అసలు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదు. అంటే మీరు ఇదే సమస్యతో పాటు ఇప్పుడు స్టూడెంట్స్లలో కూడా చాలామంది మాదిగలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేక వాళ్ళు కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో చూసుకున్నట్టయితే కొంతమంది నేను కలిసినప్పుడు వాళ్ళు చెప్పిండ్రు, మేము కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయి. అంటే ఓయూ క్యాంపస్లో నేను చెప్పేది ఇది, మేము ఊళ్ళో తిరిగి కాంగ్రెస్ వస్తే మా జీవితాలు బాగుపడితే ఉద్యోగాలు వస్తాయని తిరిగి మేము ఓట్లేపించిన వాళ్ళతో ఈరోజు చూస్తేనే ఇట్లా ఉంది అని చెప్పేసి అంటున్నాను. మరి నిరుద్యోగ వెనకపోతే ముందు చూస్తే గొయ్యిలాగా అందరూ అట్లే ఉన్నారు, ఏం చేద్దాం మరి చెప్పు. 6 గ్యారంటీలు, 420 హామీలు, ఒక్కటన్నా నెరవేరింది అని మీకు అనిపిస్తుందా? అనిపిస్తుందా అంటే ఏం ఒకటి కూడా, అంటే అట్లా టచ్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు కదా. పూర్తిగా అమలు జరిగినటువంటి స్కీమ్ అయితే లేదు, ఏమీ లేదు. ఒప్పుకుంటారు మీరు ఇదైతే వాస్తవం, ఇది ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. అంటే ఎట్లా సార్ మరి ఇప్పుడు వీళ్ళు ఎలాంటి దారిలో వెళ్తే కరెక్ట్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తాను, ఆయన సెట్ చేసుకోవాలి, ఆయన ఇంకా 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి ఆయన అనకపోతే గవర్నమెంట్ రన్ కాదు కదా. ఉన్న గవర్నమెంట్ అన్నా రన్ చేసుకోవాలన్నా వద్దా? రన్ చేసుకోవాలంటే ఆ మాట మాట్లాడాలి ఆయన, తప్పదు ఆయనకు. ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ ఫెలో కదా, మనిషి కదా. మరి హైడ్రా ఉంది, చాలా దుర్మార్గం. ఆ పెత్తందారులను కాపాడటానికే ఆ హైడ్రా. ఎవరిని కొలగొడుతున్నారండి? ఆ మూసికాలు వెంబడి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు అన్నారా? ఎవరు? అంతా కూడా గవర్నమెంట్ భూములలోనే కట్టారు. వాళ్ళ దగ్గర పోతలేరు, అంత పేదోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు. ఎప్పుడో ఇందిరాగాంధీ కాలంలో ఇచ్చిన భూములు, ఎన్టీ రామారావు కాలంలో ఇచ్చిన భూములను లాగేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అవి ప్రభుత్వ భూములని మేము కాపాడుతున్నాం, చెరువులను ఆయన అంటే ప్రజలలో కూడా అది రావాలి కదా. కాపాడుతున్నాము అంటే ఉత్తగానే కూర్చొని మాట్లాడితే కాదు కదా. కాపాడుతా లేరు అని నేను అంటున్నా. కాపాడతలేరు అంటే ఇంకొక ప్రశ్న కూడా ఇవాళ తెలంగాణ హైకోర్టు చెప్పింది ఏంటంటే, మీరు పేదల ఇళ్ళ మీదకేమో బుల్డోజర్లతో వెంటనే వెళ్తున్నారు, కానీ సల్కం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజ్ మీదకి ఎందుకు ఇంతవరకు మీరు బుల్డోజర్లతో పోలేదని చెప్పేసి తెలంగాణ హైకోర్టే ప్రశ్నించింది కదా. మరి సరిపోదా? మరి గవర్నమెంట్ రన్ చేసేటోళ్ళు ఎట్లా రన్ చేస్తారు అనేది అది ఒకసారి కదా హైకోర్టు ఇచ్చిన తీర్పు. అది ఎథిక్స్ ఉన్నోడికి ఇవన్నీ పనిచేస్తాయి బిడ్డ. ఎథిక్సే లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి పనిచేస్తే చెప్పు. ఎథిక్స్ లేవు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ చాలా తక్కువ కాలం అనే చెప్పుకోవాలి, అయిపోయింది. ఇప్పుడు ఇంకా అంతే అంటారా?
క్లోజ్డ్ చాప్టర్ అంటారా లేకపోతే ఏంటంటారు? సరి చేసుకునే టైం ఉందంటున్నాను నేను మొదటిసారి కూడా చెప్పాను. ఇంకా టైం 2.5 years ఉంది. ఉంది. దాన్ని సరి చేసుకోవచ్చు, ఏముందల్లా సరి చేసుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రిగా సరి చేసుకోవచ్చు, మంత్రులను కూడా సరి చేయాలి, ఒకరిద్దరిని తీసేయాలి. ఇవన్నీ తీసేస్తే మంచిది జరుగుతుంది. ఎవరినైనా తీసేయాలి, వాడు ఎవడైనా కావచ్చు. మచ్చ ఎవరి వల్ల వస్తుంది గవర్నమెంట్కి చెప్పండి, వాడిని తీసేయాలి ఎవడైనా కానీ. ఎవరైనా కూడా ఆ మంత్రులను తీసి పక్కన పెట్టి కొత్త ఎవరైతే అర్హులో వాళ్ళకి రావాలంటే మంచి వాళ్ళకి ఇచ్చుకోవాలి, నడిపించుకోవాలి. అప్పుడు స్పీడ్ అవుతుంది, జనం కూడా యాక్సెప్ట్ చేస్తారు. సార్ అంటే ఇంకొక ప్రశ్న సార్, ఇందిరమ్మ ఇల్లులు నిజంగానే అర్హులకి వస్తున్నాయా రావట్లేదా? ఇందిరమ్మ ఇండ్లు మంచిగానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మంచిగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. అంటే ఇక మనం చూసుకున్నట్టయితే ఒక 2 days నుంచి ఒకటి సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకున్నారు, ఉన్నత స్థాయిలో ఉన్నారు, గవర్నమెంట్ జాబ్లలో ఉన్న వాళ్ళ ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇప్పుడు నెటిజన్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అంత మంచిగా సెటిల్ అయినాక కూడా ఇందిరమ్మ ఇల్లులో తీసుకోవాల్సిన అవసరం ఏముంది, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటున్నారు. సరే, అందులో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, మనం 100% అంత న్యాయంగా జరుగుతుందని చెప్పలేము. కానీ దాన్ని కూడా కింద అధికారులు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ పేదోళ్ళకి ఇవ్వమని చెప్తుంది, కింద అధికారులు కూడా కొంత తప్పు జరుగుతుంది. ఈ పొలిటీషియన్స్ కూడా, ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు, బట్ పేదోడు కవర్ అయినాక వాళ్ళకి ఇస్తే బెటర్ అంటారు. అంతేగాని పేదోడిని అట్లా పెట్టి ఉన్నోనికి ఇస్తే అది కరెక్ట్ కాదు కదా. సార్ అంటే నేను కొంతమంది నాయకుల పేర్లు చెప్తా లాస్ట్. ఇది ఆ నాయకులు మీరు మీ మనసులో ఏముందో మీరు కుల్లం చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే మీరు ఏమనుకుంటారు ఆయన గురించి? ఆయన వాస్తవంగా సమసమాజ స్థాపన కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు, పేద హృదయాలకు తగ్గట్టుగా బతికిన నాయకుడు. ఎవరమ్మా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాడు, మహిళలకు ఆస్తిలో హక్కిచ్చాడు, ఎస్సీలకు ఇండ్లు కట్టియటమే కాదు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాడు. మరి బీసీలు అందరూ ఆ రోజు దేవేంద్ర గౌడ్ ఇట్లాంటి వాళ్ళందరూ చాలామందిని పైకి తీసుకొచ్చాడు ఆయన. ఎస్సీలలో కూడా మాలాంటి వాళ్ళందరినీ పికప్ చేశాడు ఆయన. ధర్మమూర్తి ఆయన, న్యాయానికి ధర్మానికి నిలబడ్డటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గురించి కూడా చెప్పొచ్చు. ఆమె బ్యాంకుల జాతీయకరణ చేసింది, భూ సంస్కరణలు చేసింది. మనం అనుకుందాం, ఇట్లా ఎవరు చేయలేని పని వాళ్ళు చేశారు. వాళ్ళను మనం పార్టీలు ఇట్లా అనేది కాదు, కానీ చేయలేని పనులు చేశారు. దానివల్ల దళిత వర్గాలు ఇప్పటికి కూడా ఓట్లు వేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కంటే ఇందిరాగాంధీ చూసి. అనొచ్చు గట్టి మనిషి అట్లా. కాబట్టి అట్లాంటి మహిళని మీరు ఇప్పటివరకు ఏమన్నా చూసిందా సార్? అంత గట్టిగా మన ఇండియాలో అయితే లేరు. ఒప్పుకుంటారు మీరు ఇది? ఆమె తర్వాత ఆమె లాంటి మనిషిని మీరు చూడలే ఇంకా ఇంత అంటే మీకు రాలేదు కూడా రారంటారు, రాలేదు కూడా రారంటారు. రైట్. అట్లనే చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పాలసీలు అన్నింటినీ అమలు చేసుకుంటూ పోతున్నాడు ఆయన. వినరా? తర్వాత ఆయన కష్టపడతాడు, రాత్రి బౌళ్ళు 24 గంటలు కష్టపడేది పనిచేసే మనిషి. కేసీఆర్ వాస్తవంగా ఆయన అదృష్టం సెంటిమెంటు, ఆయన అదృష్టము సెంటిమెంటు. ఆ సెంటిమెంటు వల్ల ఆయన సీఎం కాగలిగారు, కానీ దాన్ని నిలుపుకోవడానికి కావలసినటువంటి పద్ధతులలో ఉండలేకపోయారు. ఆయన తప్పు కాకపోవచ్చు, అది ఆయనకు కుటుంబం కూడా ఆయనకు కొంత ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితులు. రేవంత్ రెడ్డి సెల్ఫ్ మేనేజ్మెంట్. ఆయన కావాలనుకున్నది రీచ్ అయ్యాడు. ఏది ముఖ్యమంత్రి కావాలనుకునే జనరల్గా చెప్పేవాడు అందరికి, మాకు కూడా, నేను ఈసారి ముఖ్యమంత్రి అవుతాననే అభిప్రాయం మొదటి నుంచి చెప్పేవాడు, అయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇక కష్టపడి తెచ్చుకున్నాడు ఆయన కొరకు. ఆయన అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన కోరుకున్న కోరిక నెరవేర్చుకున్నాడు అంతే. కానీ రాష్ట్రం కోసం మిగతాది ఏం లేదు. మోదీ గారుని ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు 3వ సారి ప్రధానమంత్రి అయ్యాడు, గ్రేట్. రెండోది ఏంటంటే, ఈ కుల వ్యవస్థను పోవాలనేటువంటి ఒక మాట మాట్లాడితే ప్రజలంతా కూడా ఇంకా ఆయనకు సపోర్టివ్గా ఉండేవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కూడా. ఆ ఒక్క మాట ఆయన నోటి నుంచి వస్తే చాలా ఇంకా పార్టీ నిలబడటానికి అవకాశం ఉన్నది. ఇప్పటికైతే మరి ఆయన రాజకీయ చతురుడనే చెప్పాలి కదా, తప్పదు మనకు. ఎందుకంటే ఇతర దేశాల్లో కూడా ఒక మంచి పేరే వస్తూ ఉంది ఆయన పరిపాలన పట్ల. సంతోషం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.